నేను మెడ్రాస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ని. మెడికల్ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నాను. ఆ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు 8th ఆల్ ఇండియా మెడికల్ ఫెస్టివల్ అది. సో కల్చరల్ ఫెస్టివల్. అందులో మెడికల్ స్టూడెంట్స్ ఫ్రమ్ సో మెనీ కాలేజెస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అక్కడ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ నేను స్పీచ్ కూడా ఇవ్వాలి. స్పీచ్ ఇవ్వాలని రాసుకుని ఎక్కువ ప్రిపేర్ అయ్యి లాస్ట్ స్టేజ్ దగ్గర వచ్చేప్పుడు నా అసిస్టెంట్ పిలిచి నువ్వు మాట్లాడిరా అని అసిస్టెంట్ సెక్రటరీకి అప్పగించాను. అప్పగించేసి వైజయంతి మాలా గారు చీఫ్ గెస్ట్. సో ఆవిడ వచ్చినప్పుడు నేను చేసింది ఏంటంటే, వచ్చారు, నేను మాట్లాడలేదు, నా అసిస్టెంట్ మాట్లాడించాను. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ముందు అమ్మ దగ్గర ఇలా నేను సెక్రటరీ స్పీచ్ ఇవ్వబోతున్నా, ఇలా ఫంక్షన్ జరగబోతుంది అన్నట్టు చెప్పాను. చెప్పేసి ఏంటి ఎలా జరిగింది అంటే, నేను సూపర్ స్పీచ్ ఇచ్చాను అన్నట్టు చెప్పిన చూసావురా నువ్వు అగ్గిపుండ ఇచ్చావు ఇది ర్యాంప్ వెలిగించడానికి చూసాము అన్న. అయ్యో ఇలా అయిపోయింది అని అనుకున్నా. సో అది మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్. అలా నా స్పీచ్ అంటే, సో మెడికల్ కాలేజ్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఇక్కడ ఇవాళ ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ డే అనేది నాకు వచ్చిన తర్వాత తెలుసు.
Um, it's nice to meet you all in this day. ఎమర్జెన్సీకి నాకు ఎక్కువ కనెక్షన్ ఉంది. మొన్న కోవిడ్ నుంచి కోవిడ్ లో నేను చాలా కేర్లెస్ గా కోవిడ్ పెద్ద కోవిడ్ అది వీ కెన్ ఈజీలీ అవాయిడ్, అది నథింగ్, ఇట్ విల్ నాట్ అఫెక్ట్ యూ అన్నట్టు అనుకున్న. ఫీవర్ వచ్చింది, వస్తే ఐ డింట్ మంచిగా తిని పడుకొని ఉంటే బాగుంటుంది. సరిగ్గా తినకుండా దాని కోవిడ్ కి ఏమేమి మన ఫెసిలిటీస్ చేయగలుగుతాం అదంతా చేసి కోవిడ్ వచ్చినా చేసుకున్నా. తీసుకున్న తర్వాత నేను బ్రీతింగ్ కొంచెం అయ్యి దెన్ ఐ వెంట్ ఇన్ టు ఎమర్జెన్సీ. అక్కడ ఎమర్జెన్సీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నన్ను ట్రీట్ చేసిన వాళ్ళు సిఎన్ఎన్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ గారు, సిఎన్సి సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో డాక్టర్ మధు అనే ఆర్థోపెడిక్ సర్జన్ నా ఫ్రెండ్ ఆయన. సో ఆయన దగ్గర కోవిడ్ వచ్చేది ముందే చెప్పి ఉన్నా, సార్ అయినా వస్తే మీ హాస్పిటల్లోనే నాకు బెడ్ ఇవ్వాలి అన్నట్టు ఆయనతో సరదాగా చెప్తున్నా. చివరికి అలాగే అయింది. అక్కడ వెళ్ళి చేశాను. డాక్టర్ కృష్ణ గారు నన్ను ట్రీట్ చేశారు, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ ఆయన. సో అక్కడ ఏంటి మెయిన్ గా మాకు హ్యాపీగా ఉండింది ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ నాకు అప్పటిప్పుడు జీవితం వచ్చి చూసుకునేలా నేను అది ఉన్నా. అది ఫుల్ గా ఇచ్చారు కృష్ణ గారు. జీవిత గారు మీరు ఇక్కడే ఉండండి, ఉండి పక్క ఉండి చూసుకోండి అని. సో ఆ మెంటల్ స్ట్రెంత్ జీవితం ఉండటం వల్ల నాకు మెంటల్ గా బాగా స్ట్రెంత్ వచ్చింది. సో నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇది ఎందుకు అంటున్నానంటే మీరు కూడా ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్స్ కి వాళ్ళ చుట్టాలకి కనెక్ట్ చేసే ఆఫీసర్ పెట్టుకోండి కరెక్ట్ గా. అది ఉంటే వాళ్ళ హెల్త్ ఇంకా ఈజీగా బెటర్ గా అవుతుంది అన్నది నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది చెప్తున్నా. సో అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి డాక్టర్ శ్రావణి గారిని ఇలా నేను కూడా వచ్చి నేర్చుకోవాలి. డాక్టర్ కన్నా ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు సడన్ పేషెంట్ అంటారు, అప్పుడు వెళ్ళి అటెండ్ చేయడము చేయాలంటే ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ అన్నట్టు ఎమర్జెన్సీ మెడిసిన్ మాత్రం ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవాలి అని నేను అడిగాను. అది మా హాస్పిటల్ వెళ్ళి నేర్పిస్తాను అన్నారు. మేమే రాలేదు, వస్తాము. ఇది చూసిన తర్వాత ఇంకా అనిపిస్తుంది. చాలా సంతోషం అండి మిమ్మల్ని అందరినీ కలవడంలో. ఇంకా నేను సెలవు తీసుకుంటా. నిన్న నన్ను మాత్రం ఫస్ట్ పిలిచి ఉన్నారు, తర్వాత జీవిత గారు కూడా వస్తే బాగుంటుంది అని. లేకపోయినా కూడా వచ్చి ఉంటారు. సరే అని. అండ్ నాకు బయట ఎలా అనుకుంటారు జీవిత అంటే భయపడి ఉంటారా అనేది అనుకుంటారా? లేదా, అదంతా లేదు. ఆవిడే కొంచెం భయపడి ఉంటుంది మెంటల్ అని ఆవిడ అర్థం చేసుకుని నన్ను ట్రీట్ చేస్తారు కాబట్టి నాకు ఒక ప్రాబ్లమే లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మై స్ట్రెంగ్త్ ఈస్ మై వైఫ్. మొన్న బైకర్ అన్న సినిమా చూస్తూ మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉంది, బాగుంటది, చూడండి వాళ్ళు చూడండి. సో ఆ సినిమాలో బాగుంటాయి. మా 2 years జరిగింది ప్రొడక్షన్ బైకర్. సో కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి ఆ క్యారెక్టర్. ఆ 2 years లో అప్పుడప్పుడు వస్తుంది షూటింగ్. అప్పుడప్పుడు చేస్తున్నప్పుడు నా కూడనే ఉంటారు జీవిత. టోటల్గా అన్ని షూటింగ్స్
సో ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను యాక్ట్ చేస్తాను, వచ్చి కూర్చుంటాను, నాకు పని ఉంటది. ఆవిడ మానిటర్ దగ్గర కూర్చుని సరే నేను ఎలా చేశాను అని చూస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అడుగుతాను ఎలా చేశాను ఓకేనా అంటే ఓకే అని ఇలా మాట్లాడుకుంటాము. సో షూటింగ్ లో రోజు వస్తారు. సో ఒకరించి పుచ్చుకోవాలి, అదే జీవితం. మా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్స్ అలా ఉండాలని. బట్ నేను లక్కీ, జీవిత నన్ను ఇంతవరకు ఆవు అని కూడా చెప్పింది లేదు, ఏంటండి ఏమండి అని కూడా అడిగింది లేదు. సో అది ఇద్దరు మా బెస్ట్ కపుల్ అని పేరు వస్తుంది, వచ్చింది. ఆ పేరు రావడానికి కారణం ఏమి ఆవిడే. నేను ఆవిడ యాక్టివ్, నేను ప్యాసివ్. సో ఇదేంటి లైఫ్ గురించి కూడా మీకు చెప్పేశాను. ఒకరించి గుర్తుకోవాలి అంటే ఏ, ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం ఉండదు అక్కడ. సరే, థ్యాంక్ యూ అండి, వెరీ నైస్ మీటింగ్. అండ్ వెరీ హ్యాపీ వరల్డ్ ఎమర్జెన్సీ డే టు ఆల్ ద డాక్టర్స్. నా దృష్టిలో డాక్టర్స్ ఆర్ అంటే దేవుడు మనకు కనబడ్డు, కనిపించే దేవుళ్ళు డాక్టర్స్ అంటాను. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఈ రోజుల్లో ఎంత కమర్షియల్ అయిపోయింది, అన్ని ఫీల్డ్స్, మెడిసిన్ కూడా చాలా కమర్షియల్ అయిపోయింది. అలా కాకుండా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేతులు నమస్కరిస్తూ ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ రాజశేఖర్ గారు ఇందాక చెప్పారు కదా, అంతా పుచ్చుకోవడమే నాదేమీ లేదని, అట్లా కాదండి. హీఈస్ అ వెరీ వెరీ అంటే ఆయన మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఫేర్ అండ్ ప్యూర్ హార్టెడ్. ఆయన మనసులో ఏమి ఉండదు. సో అట్లాంటి మనిషి నాకు దొరికారు. అండ్ అలాంటి మనిషి ఆయన కాబట్టి నేను కానీ నా డాటర్స్ కానీ వీఆర్ ఆల్వేస్ విత్ హిమ్ అండ్ వీ వాంట్ హిమ్ టు బీ హ్యాపీ బికాస్ హీఈస్ ద పర్సన్. ఆయన మనసులో ఏమి ఉండదు, కల్మషం ఉండదు. అండ్ దిస్ వరల్డ్ ఈస్ హౌ ఇట్ ఈస్. దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. మనకి ఒక షూరిటీ ఉండాలి. యూ హ్యావ్ టు బి ఈక్వల్లీ స్మార్ట్, సో మచ్ ఆఫ్ కన్నింగ్నెస్, ఆల్ దీస్ థింగ్స్ ఉంటేనే మనం ఫేస్ చేయగలుగుతాం. మాకు ఈయన బయటికి పంపిస్తే అయ్యో ఈయన ఎట్లా ఫేస్ చేస్తారు ఈ సొసైటీ నన్ను భయం నుంచి వెనక్కి వస్తామంటే. అండ్ హీ బీయింగ్ సచ్ ఏ నైస్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ కాబట్టి వీఆర్ ఆల్, మీ ఆర్ మై డాటర్స్ ఆర్ ఆయనతోనే ఉంటాం. అంతేగాని మా గొప్పతనం ఏమి లేదు ఇందులో. అండ్ నేను ఇట్లాగా హాస్పిటల్స్ కి ఇట్లా కనెక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. బికాస్ ఈయన ఏం చేస్తారన్నది మనం బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాకు చేతనైనంత, మాకున్నంతలో వీలైనంత వరకు అందరికి హెల్ప్ చేయాలనే ఉంటాము. మెడికల్ సంబంధించి ఎవరు వచ్చినా కూడా హీ వాంట్స్ టు హెల్ప్ దెమ్. సో అందరూ అన్ని అఫోర్డ్ చేసుకోలేరు. చాలా పేదవాళ్ళు, మాకు అఫోర్డబిలిటీ చేసుకోలేని వాళ్ళు చాలా మంది కూడా మాకు టచ్ లో ఉన్నప్పుడు ఆయన ఏదో ఒకటి వీళ్ళకి చేయాలి, యూ టాక్ టు దెమ్, యూ టాక్ టు దీస్ పీపుల్ అట్లా చెప్తున్నప్పుడు మాకు కనెక్ట్ ఉన్న డాక్టర్స్, హాస్పిటల్స్ వీళ్ళందరికీ మేము కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలాగా ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, నాకు మెడికల్ వరకు వచ్చింది మా గ్రూప్. సో ఎనీథింగ్ వీ ఫీల్, ఏదన్నా మీ హెల్ప్ మాకు అవసరం అనిపిస్తే ఆయన దగ్గర హెల్ప్ వచ్చిన వాళ్ళకి ఐ డెఫినెట్లీ గెట్ ఇన్ టచ్ విత్ యూ పీపుల్. So please do help us and thank you so much.